Okay, another important topic, minimum width of the mirror to see the full face. Light అనే చాప్టర్లో వాట్ ఈస్ ద మినిమమ్ హైట్ ఆఫ్ ద మిర్రర్ టు సీ ద ఫుల్ ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని మనం చూడాలి కంప్లీట్గా అంటే మిర్రర్ హైట్ ఎంత ఉండాలి. వాట్ ఈస్ ద మినిమమ్ హైట్ ఆఫ్ ద మిర్రర్ టు సీ ద ఫుల్ ఇమేజ్ ఆఫ్ ద వాల్ బిహైండ్ హిమ్. అంటే మన వెనక ఒక గోడ అనేది ఉంటే ఆ గోడ మొత్తాన్ని మనం చూడాలి అంటే ఆ చూసే మిర్రర్ ఎంత హైట్ ఉండాలి అనేది మనం చూసాం. హైట్ గురించే మాట్లాడుకున్నాం. ఒక ఆబ్జెక్ట్ ఫుల్గా మనం చూడాలన్నా దాని హైట్ ఎంత ఉండాలి, ఒక వాల్ మనం చూడాలన్నా ఆ మిర్రర్ హైట్ ఎంత ఉండాలి, ఇవి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మన ఫేస్ కంప్లీట్గా మనం చూడాలి అంటే ఆ మిర్రర్ విడ్త్ ఎంత ఉండాలి, అంటే వెడల్పు అనేది ఎంత ఉండాలి. ఇప్పుడు దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాని మీద మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐఐటి జేఈ మెయిన్స్లో ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. సో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం కానీ చూసినట్లయితే మినిమం విడ్త్ ఆఫ్ ద మిర్రర్ టు సీ ద ఫుల్ ఫేస్. ఓకే రైట్. నాకు డయాగ్రామ్ గీయటం అంత బాగా రాదు, కానీ గీసే ఏదో విధంగా చూడండి ఒకసారి. ఇది ఒక మనిషి అనుకోండి. ఫస్ట్ హియర్ ఇదిగో ఇది సెకండ్ H1 and H2. The distance between H1 and H2, D is equal distance between H1 and H2. ఇక్కడ చూడండి, మినిమం విడ్త్ అనేది ఒకసారి మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు మినిమం విడ్త్ రాదు, ఇక్కడ రాదు. ఫేస్కి మ్యాక్సిమం విడ్త్ అనేది ఈ రెండింటికి మధ్యలోనే వస్తుంది. కాబట్టి ఇది నేను తీసుకోవట్లేదు, ఈ పార్ట్ నేను తీసుకోవడం లేదు. ఓన్లీ ఇక్కడ మాత్రమే మినిమం విడ్త్, అంటే మ్యాక్సిమం విడ్త్ అనేది మ్యాక్సిమం విడ్త్ ఇక్కడ వస్తుంది, మినిమమ్స్ ఇటు వస్తాయి. కాబట్టి ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. మ్యాక్సిమం ఇక్కడ వస్తుంది, మినిమం పైన కింద వస్తాయి. మ్యాక్సిమం మనకి తీసుకున్నట్లయితే ద డిస్టెన్స్ బిట్వీన్ H1 అండ్ H2 ఇదిగోండి ఇక్కడ తీసుకుంటున్నాను. కాబట్టి దట్ ఈస్ D1 అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, E1 అండ్ E2, I1 టు I2, అంటే ఈ కన్ను నుంచి ఈ కన్ను వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని D ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ E1 అండ్ E2. ఓకే, దిస్ ఈస్ ద M1 and M2. M1 and M2 is the width of the mirror. That is equal to M1 and M2 is equal M1 dash and M2 dash. ఓకే, ఇదంతా కూడా సింపుల్గా మనకు అర్థం అవడం కోసం నేను ఈ డయాగ్రామ్లో నేను తీసుకున్నాను. H1 and H2 is the maximum width of the face. So that is denoted by capital D. Okay, that is the D. E1 and E2, the distance between the I1 to I2. So that is denoted by the small d. Okay, ఇక్కడ you don't know the value of H1E1 and H2E2. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ H1 and H2 ఇక చూడండి, అక్కడ H1E1 ఈజ్ ఈక్వల్ టు X అనుకుంటున్నాను. ఈ వాల్యూ మనకు రావాలి అంటే ఒకసారి చూడండి, ఈ మొత్తాన్ని మనం కానీ తీసుకున్నట్లయితే H1E1 ఈజ్ ఈక్వల్ అండ్ H2E2 ఆల్సో దట్ ఈజ్ ఈక్వల్ టు X. ఇదైనా ఎక్సే అవుతుంది. ఇది ఎక్సే, ఇది కూడా ఎక్సే. ఓకే రైట్. అయితే ఇక్కడ మనం గమనిద్దాం. టోటల్ ఇప్పుడు మనం కానీ తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డి, ఇది ఓన్లీ ఎక్స్, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు డి ప్లస్ ఇది వచ్చేటప్పటికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి. ఓకే, 2x ప్లస్ డి ఈజ్ ఈక్వల్ డి, 2x ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ డి, x is equal to capital D minus small d by 2. So that value is equal d minus d by 2
అలాగే d మైనస్ d బై 2. ఓకే రైట్, ఈ రెండు వాల్యూస్ మనకు వచ్చినాయి. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకు విడ్త్ ఆఫ్ ది మిర్రర్ కావాలి. దట్ విడ్త్ ఆఫ్ ది మిర్రర్ m1 m2 ఈజ్ ఈక్వల్ m1 డాష్ m2 డాష్. సో దాన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ h1 m1 డాష్, h1 m1 డాష్ అది మాత్రమే ఎందుకు తీసుకున్నారు అర్థమవుతుంది. ఎందుకు అనేది ఈజీగా అర్థమవుతుంది, ముందు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. h1 m1 డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు నేను అంటాను h1 e2 బై 2. h1 m1 డాష్ అనేది ఈ h1 e2 డాష్ e2 అనే దాంట్లో ఆఫ్ ఉంటుంది, సగం ఉంటుంది. కాబట్టి నేను అలా రాసుకున్నాను. అలాగే h2 m2 డాష్ ఇస్ ఈక్వల్ h2 m2 డాష్ ఇస్ ఈక్వల్ h2 e1 బై 2, h2 e1 బై 2 అనేది అవుతుంది. ఇక్కడ దీన్ని ఎందుకు వదిలేసానంటే దట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద మిర్రర్. సో ఈ మొత్తాన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే విడ్త్ ఆఫ్ ది మిర్రర్ అనేది మనకు రావడం జరుగుతుంది. కాబట్టి నేనేం చేశానంటే దాన్ని తీసుకున్నాను. ఓకే రైట్, ఇప్పుడు నాకు h1 e2 కావాలి. h1 e2 అనేది నాకు కావాలి. కాబట్టి ఇక్కడ నేను తీసుకున్నట్లయితే h1 e2 ఈజ్ ఈక్వల్ x ప్లస్ d. వాట్ ఈస్ x? d మైనస్ d బై 2 ప్లస్ d. ఓకే, d మైనస్ d ప్లస్ 2d బై 2 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే h1 e2 ఈజ్ ఈక్వల్ d ప్లస్ d బై 2. సేమ్ ఇప్పుడు అది ఎంత వచ్చిందో ఇక్కడ కూడా మనం కానీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే h1 m1 డాష్ ఈజ్ ఈక్వల్ h1 e2 బై 2 కాబట్టి h1 e2 ఎంత? d ప్లస్ d బై 2. సో దట్ h1 that is equal to by 2 d plus d by 4. Okay, right. Similarly సేమ్ అలాగే మనం తీసుకున్నట్లయితే h2 e1 is equal d plus d by 2. h2 m2 dash is equal d plus d by 2 by 2 d plus d by 4. ఆ రెండు వాల్యూస్ వచ్చినాయి. h1 m1 డాష్ వచ్చింది, h2 m2 డాష్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను ఆ వాల్యూ అనేది ఇప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం కానీ తీసుకున్నట్లయితే ఇది ఒక్కటే విడ్త్ ఆఫ్ ది మిర్రరే మనకు కావాలి, ఇది మిగతా అంతా మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూ ఇది చూడండి h1 m1 డాష్, దాన్ని ఇదిగోండి h2 m2 డాష్, దాని మొత్తాన్ని ఈ డీలో నుంచి తీసేస్తే మనకు కావాల్సిన వాల్యూ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ width of the mirror, so width of the mirror m1 dash and m2 dash is equal capital D minus h1 m1 dash minus h2 m2 dash, h1 m1 dash మైనస్ h2 m2 డాష్. ఇదిగోండి ఇది ఈ పార్ట్ మొత్తం అంతా కూడా మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. దేంట్లో నుంచి? ఈ క్యాపిటల్ డీలో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది మొత్తం మనకు వస్తుంది. కాబట్టి m1 m2 డాష్ ఈజ్ ఈక్వల్ d మైనస్ d ప్లస్ d బై 4 ప్లస్ d ప్లస్ d బై 4. ఇప్పుడు d మైనస్ 4 అనేది వస్తుంది. ఇక్కడ రెండు ఎల్సిఎం తీసుకుంటే 2d ప్లస్ 2d బై 4. సో ఈ విధంగా వాల్యూ వస్తుంది. ఇప్పుడు దాన్ని చేద్దాం. ఇక్కడ
ఓకే, m1 dash and m2 dash is equal to d minus ఇక్కడ కామన్ తీసినట్లయితే d plus d 2/4 cancel అయిపోతుంది. m1 dash and m2 dash is equal to d minus d plus d by 2. ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2d minus d minus d minus d by 2 m1 dash and m2 dash. This is the width of the mirror. చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద మిర్రర్. చూడండి ఒకసారి, కొంచెం కాంప్లికేటెడ్గా మనకు అనిపించేది ఈ ఒక్క డయాగ్రామే. మనిషి బొమ్మ మాత్రం నేను క్లారిటీగా గీలేకపోయాను. ఇది చూడండి ఒకసారి, H1 H2 మ్యాక్సిమం ఇక్కడ పాసిబుల్ అవుతుంది, దాన్ని క్యాపిటల్ D అనుకున్నాను. E1 E2 మినిమం ఇక్కడ పాసిబుల్ అవుతుంది, దాన్ని అలాగా తీసుకున్నాను. సో తీసుకొని దాన్ని మొత్తాన్ని అర్థం అవడం కోసం ఒక లైన్గా తీసుకున్నాను. సో ఇప్పుడు మనకు క్లారిటీగా వస్తుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా, దాన్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే.